ఏకలవ్యుడి కథ. మహాభారతంలో గురుభక్తిని, విలువిద్యలో ఆయనకున్న నైపుణ్యాన్ని చాటి చెప్పే ఒక గొప్ప వృత్తాంతం. ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. శిష్యరికం, తిరస్కరణ. ఏకలవ్యుడు నిషధ భోయ వంశానికి చెందినవాడు. ఆయన విలువిద్యను నేర్చుకోవడానికి ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళాడు. ద్రోణుడు అప్పటికే అర్జునుడి ప్రపంచంలోనే అత్యుత్తమ విలుకాడు చేస్తానని మాటిచ్చి ఉన్నందున ఏకలవ్యుడిని శిష్యుడిగా స్వీకరించడానికి నిరాకరించాడు. స్వయం సాధన. ద్రోణుడి తిరస్కరణ నిరాశ చెందక ఏకలవ్యుడు అడవికి వెళ్ళి మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఆ విగ్రహాన్నే గురువుగా భావించి అకుంఠిత దీక్షతో, అపారమైన భక్తితో విలువిద్యను స్వయంగా సాధన చేసి అందులో అద్భుతమైన ప్రావీణ్యం పొందాడు. గురుదక్షిణ. ఒకసారి పాండవులు వేటకు వెళ్ళినప్పుడు ఏకలవ్యుడు ధనుర్విద్య నైపుణ్యం గురించి తెలుసుకొని ద్రోణుడు అతన్ని కలుసుకున్నాడు. ఏకలవ్యుడు ద్రోణుని తన గురువుగా గౌరవించాడు. ద్రోణుడు తన శిష్యుడైన అర్జునుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఏకలవ్యుడిని గురుదక్షిణగా అతని కుడి చేతి బొటనవేలు అడిగాడు. త్యాగం. గురువు అడిగిన వెంటనే ఏకలవ్యుడు ఎటువంటి సంకోచం లేకుండా అత్యంత సంతోషంగా తన బొటనవేలు కోసి గురుదక్షిణగా సమర్పించుకున్నాడు. బొటనవేలు కోల్పోవడం వల్ల విలువిద్యలో అతని నైపుణ్యం తగ్గిపోయింది. దీంతో అర్జునుడికి తిరుగులేని విలుకాడుగా ఉండే అవకాశం దక్కింది. ఈ కథ గురువు పట్ల ఏకలవ్యుడికున్న అంకితభావం, స్వయం కృషితో సాధించిన గొప్పతనాన్ని తెలియజేస్తుంది.